బ్రేకింగ్ న్యూస్ శ్రీ చైతన్య కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. షాద్నగర్కు చెందిన కౌశిక్ రాఘవ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ రోజు ఉదయం తన హాస్టల్ రూమ్లో ఉరేసుకుని రాఘవ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం, తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. గేదెల దొంగతనం కేసులో లక్ష లంచం తీసుకున్నారు కొంతమంది పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. గేదెల దొంగతనం కేసులో కేసు మాఫీ చేసేందుకు లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారు పోలీసులు. గేదెలు చోరీ చేసిన వ్యక్తులు కేసు మాఫీ కోసం స్టేషన్లోనే పోలీసులతో ప్రైవేటు సెటిల్మెంట్ చేసుకున్నారు. తమపై కేసు లేకుండా చూడాలని డబ్బిచ్చారు. అవి తీసుకున్న పోలీసులు గేదెలు రికవరీ కేసులో 5 లక్షలు మాత్రమే వచ్చాయని బాధితుడికి ఇచ్చారు. మిగతా 7 లక్షలు నొక్కేశారు. ఇచ్చిన డబ్బులు తీసుకోకపోతే కోర్టుకెళ్లినా ప్రయోజనం ఉండదంటూ బాధితుడిని బెదిరించారు. దీంతో బాధితుడు చేసేదేమీ లేక డబ్బులు తీసుకున్నాడు. పోలీసులు చోరీ చేసిన వ్యక్తులతో కుమ్మక్కయ్యే ఇలా చేశారని బాధితులు తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.